గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో మెయిన్ టాపిక్ వచ్చేసి విటమిన్స్. ఇవి ప్రతి ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. విటమిన్స్ వచ్చేసి మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. అది వాటర్ సోలబుల్, ఫ్యాట్ సోలబుల్. వాటర్ సోలబుల్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, వాటర్ సోలబుల్ వచ్చేసి విటమిన్ ఏ, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, సైనకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్, పాంటథెనిక్ యాసిడ్, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చేసి ఇవి వాటర్ సోలబుల్. ఫ్యాట్ సోలబుల్ వచ్చేసి ఏడీఈకి వచ్చేసి ఫ్యాట్ సోలబుల్. థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, పారిడాక్సిన్, సైనకోబాలమిన్, B12, ఫోలిక్ యాసిడ్, పాంటథెనిక్ యాసిడ్, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ ఇవన్నీ వాటర్ సోలబుల్, అంటే వాటర్లో కరిగేటువంటి విటమిన్లు. ఓకే, మరి ఏడీఈకే ఇవి వచ్చేసి ఫ్యాట్ సోలబుల్, అంటే కొవ్వులో కరిగే విటమిన్లు. ఇప్పుడు మనం వీటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. విటమిన్ B1 యొక్క సైంటిఫిక్ నేమ్ థయామిన్. థయామిన్ వచ్చేసి ఇందులో రిసోర్సెస్ అంటే ఉండే పదార్థాలు ఈ పదార్థాలలో ఉంటాయి అన్నట్టు. సెరల్స్, సీడ్స్, ఆయిల్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్ అనేది రిసోర్సెస్. డెఫిషియన్సీ, ఈ విటమిన్ తీసుకోకపోవడం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏంటిదంటే బెరిబెరి వ్యాధి. విటమిన్ B1 లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏంటిదంటే డెఫిషియన్సీ వల్ల కలిగే బెరిబెరి వ్యాధి. సిమ్టమ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే వామిటింగ్స్ వస్తాయి, ఫిట్స్, లాస్ ఆఫ్ అప్టిటైట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, పారాలిసిస్. డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. పారాలిసిస్, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎందులో ఉంటాయంటే B1లో ఉంటాయి. తర్వాత రైబోఫ్లేవిన్ వచ్చేసి B2. ఇవి ఎందులో ఉంటాయంటే రిసోర్సెస్ ఏంటిదంటే మిల్క్, ఎగ్, లివర్, ఫిష్, కిడ్నీ, లీఫ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత B2 విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి డిసీజ్ ఏంటిదంటే గ్లాసిటీస్ అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే మౌత్ క్రాక్ ఎట్ కార్నర్ అంటే మన పెదవుల పైన పెదవులు అనేది పగలడం జరుగుతుంది. రెడ్ అండ్ సోర్ టంగ్. ఫోటోఫోబియా, ఫోటో అంటే వెలుతురుని చూసి భయపడే వ్యాధి. స్కాలీ స్కిన్ అంటే పగిలిపోయిన అంటే పెలుసు బారిన చర్మం అనేది ఉంటాయి. తర్వాత నియాసిన్ వచ్చేసి B3 విటమిన్. ఇది రిసోర్సెస్ ఏంటిదంటే కిడ్నీ, లివర్, మీట్, ఎగ్, ఫిష్, ఆయిల్, సీడ్స్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీనివల్ల కలిగే డిసీజ్ ఏంటిదంటే B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటిదంటే పెల్లగ్ర అనే వ్యాధి కలుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమొరీ, స్కాలీ స్కిన్. డెర్మటైటిస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. డయేరియా అంటే తెలుసు, వామిటింగ్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. లాస్ ఆఫ్ మెమొరీ అంటే గుర్తుంచుకునే శక్తి, మెమొరీని కోల్పోవడం జరుగుతుంది. స్కాలీ స్కిన్ అంటే పొడిబారిన చర్మం అనేది రావడం జరుగుతుంది. తర్వాత పారిడాక్సిన్ అనేది B6. తర్వాత ఇది రిసోర్సెస్ ఏంటిదంటే సెరల్స్, ఆయిల్, సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, లివర్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీని డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధి ఏంటిదంటే ఎనిమియా, అంటే రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. హైపర్ ఇరిటబిలిటీ, న్యూసియా, వామిటింగ్స్, ఫిట్స్ రావడం జరుగుతుంది. హైపర్ ఇరిటేబుల్ అంటే తొందరగానే చిరాకు పడడం,
తర్వాత ఫిట్స్ రావడం జరుగుతుంది. ఏ విటమిన్ లోపం వల్ల అంటే పారాడాక్సిన్, బి విటమిన్ 6 వల్ల. తర్వాత విటమిన్ B12 సైనకోబాలమైన్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. సింథసిస్డ్ బై బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ఇంటెస్టైన్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటంటే పెర్నీషియస్ ఎనిమియా అనేది వ్యాధి కలుగుతుంది. తర్వాత దీని సిమ్టమ్స్ వచ్చేసి లెనైన్ వీక్, లెస్ యాప్టిట్ అంటే యాప్టిట్ బరువు అనేది తగ్గడం జరుగుతుంది. తర్వాత ఫోలిక్ యాసిడ్ ఎందులో ఉంటాయి, రిసోర్సెస్ ఎందులో ఉంటాయంటే లివర్, మీట్, ఎగ్, మిల్క్, ఫ్రూట్స్, సెరల్స్, లీఫ్ వెజిటేబుల్స్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీని డెఫిషియన్సీ వల్ల కూడా ఎనిమియా అనేది జరుగుతుంది. వస్తుంది ఎనిమియా. తర్వాత ఎనిమియా సిమ్టమ్స్ ఏంటిదంటే డయేరియా, లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్. ఇక్కడ చూడండి, ఈ లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్ మీన్స్ ఏంటిదంటే తెల్ల రక్త కణాలు తగ్గే అవకాశం ఇందులో ఉంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు మ్యూకోస్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. పెద్ద పేగు చిన్న పేగులలో రావడం జరుగుతుంది. తర్వాత ప్యాంటథెనిక్ యాసిడ్ స్వీట్ పొటాటో, స్వీట్ గ్రౌండ్ నట్స్, వెజిటేబుల్స్, లివర్, కిడ్నీ, ఎగ్లో ఉండడం జరుగుతుంది. తర్వాత దీని డెఫిషియన్సీ ఏంటిదంటే డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధి బర్నింగ్ ఫీట్స్ అంటే పాదాలు అనేది పగలడం జరుగుతుంది. తర్వాత సిమ్టమ్స్ ఏంటంటే వాకింగ్ ప్రాబ్లమ్స్, స్పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్పెయిన్ అంటే వెన్నుముక్కలో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. తర్వాత విటమిన్ ఏంటిదంటే బయోటిన్ వచ్చేసి ఇందులో ఉంటుంది పల్స్, నట్స్, వెజిటేబుల్స్, లివర్, మిల్క్, కిడ్నీలో ఉండడం జరుగుతుంది. పల్సెస్ అంటే అది పప్పు ధాన్యాలు, నట్స్ అంటే వేరుశనగలు, వెజిటేబుల్స్ కూరగాయలు, లివర్, మిల్క్లలో, కిడ్నీలలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీని డెఫిషియన్సీ వల్ల కలిగే విధం ఏంటంటే నర్వస్ డిసార్డర్ అంటే వెన్నెముకకు సంబంధించిన వ్యాధులను రావడం జరుగుతుంది. వీటి సిమ్టమ్స్ ఏమిటంటే ఫ్యాటిగ్, మెంటల్ డిప్రెషన్ అంటే మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతుంది. మజిల్ పెయిన్స్ అనేది కండరాల నొప్పులు అనేది రావడం జరుగుతుంది బయోటిన్ వల్ల. తర్వాత విటమిన్ వాటర్ కరిగే విటమిన్లో లాస్ట్ విటమిన్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్. ఇది విటమిన్ సి అంటారు దీన్ని. విటమిన్ సి అనేది ఎక్కువ ఎందులో ఉంటాయి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, స్పోర్ట్స్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీని డిఫిషియన్సీ వల్ల కలిగే విటమిన్ ఏంటిదంటే స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది. స్కర్వీ అంటే పళ్ళ నుంచి రక్తం గారడం, బ్లడ్ గారడం ఇలాంటి డిసీజ్ అనేది అవుతుంది. డిలే ఇన్ హీలింగ్ ఆఫ్ వుండ్స్ అంటే విటమిన్ సి అనేది తక్కువ అవ్వడం వల్ల ఏం కలుగుతుందంటే గాయాలు అనేది మానకపోవడం, ఫ్రాక్చర్ ఇన్ బోన్స్ అంటే బోన్స్ అనేది ఫ్రాక్చర్ అనేది కావడం జరుగుతుంది. తర్వాత ఫ్యాట్ సొలబుల్ ఏంటిదంటే రెటినాల్, విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటిది రెటినాల్. ఇది విటమిన్ ఏ అని ఎందులో ఉంటుందంటే లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. క్యారెట్స్, టమాటో, పంప్కిన్, పపాయ, మ్యాంగో, మీట్, ఫిష్, ఎగ్, లివర్, మిల్క్, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. తెలుసు కదా, విటమిన్ ఏ లోపించడం వల్ల మనకి ఏ వ్యాధులు కలుగుతాయి అంటే ఐ డిసీజ్ ఎక్కువ కలుగుతుంది. అందుకే డాక్టర్లు చెప్తుంటారు విటమిన్ ఏ ఉన్న ఫుడ్లు అనేది తీసుకోవడం వల్ల మనం స్కిన్ కానీ ఐ కానీ మంచిదని. ఐ స్కిన్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి నైట్ బ్లైండ్నెస్. ఇదే ఐ ప్రాబ్లం అంటే నైట్ టైంలో చూడలేకపోవడం, చీకటి అంటారు కదా అలాంటి. తర్వాత జిరప్థాల్మియా, ఇది కూడా అదే పొడిబారిన కళ్ళు అని అంటారు.
కార్నియా ఫెయిల్యూర్ సరిగా కార్నియా అనేది కనుబొమ్మ అనేది ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది. కార్నియా, స్కాలి స్కిన్, పొడిబారిన చర్మం అనేది రావడం జరుగుతుంది. విటమిన్ ఏ ఎక్కువ ఎందులో దొరుకుతుంది అంటే తెలుసు కదా, వెజిటేబుల్స్, పాంప్కిన్, మ్యాంగో, ఫిష్, మీటు, లివర్ అనేది ఎక్కువ దొరకడం జరుగుతుంది. తర్వాత విటమిన్ డి వచ్చేసి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాల్సిఫెరాల్. విటమిన్ డి ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది అంటే సన్షైన్ విటమిన్స్, సూర్యకాంతి నుంచి మనకు రావడం జరుగుతుంది. సూర్యకాంతి నుంచి, సన్లైట్ నుంచి రావడం జరుగుతుంది. వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల కలిగే డిసీజ్ ఏంటిదంటే రికెట్స్ వ్యాధి కలుగుతుంది. డెఫిషియన్సీ వల్ల రికెట్స్ అంటే వంగిన ఎముకలు అలాంటి డిసీజ్ అనేది రాగుతుంది. ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే విటమిన్ డి లివర్లో దొరుకుతుంది. అంటే లివర్ మీన్స్ చికెన్, మటన్లో కానీ ఆ లివర్ కారీ అలాంటి చూడు వాటిలో ఎక్కువ దొరుకుతుంది. తర్వాత ఎగ్, బటర్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సన్ రైస్. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ విటమిన్స్ డి, ది సబ్క్యూటేనియస్ ఫ్యాట్, సూర్యకాంతి నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. దీని డిఫిషియన్సీ వల్ల కలిగే డిసీజ్ ఏంటంటే ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. అంటే ప్రాపర్గా బోన్స్ అనేవి ఫార్మేషన్ అనేది జరగదు. ఫార్మేషన్ అంటే అభివృద్ధి అనేది జరగదు. నాక్ నీస్ అంటే వంగిన నీసు అంటే మోకాళ్ళు, స్వాలన్ వ్రిస్ట్ అంటే ఇక్కడ వ్రిస్ట్ అనేది ఏ విధంగా అంటే మణికర్ణిక అనేది స్వాల్తో డిలే ఇన్ డెంటేషన్, పనులు అనేది సరిగా రావు. వీక్ బోన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి బోన్స్ అనేది పెలుసుబారిన అంటే అట్టిగానే బలం లేకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత విటమిన్ టోకోఫెరాల్, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి విటమిన్ ఈ టోకోఫెరాల్. ఇందులో ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీని డిసీజ్ వల్ల కలిగే డిసీజ్ ఏంటిదంటే ఫర్టిలిటీ రిలేటెడ్ డిసార్డర్లో ఎక్కువ జరుగుతాం ఉంటుంది. తర్వాత స్టెరిలిటీ ఇన్ మీల్స్, అబోర్షన్ ఇన్ ఫీమేల్స్. అయితే మేల్స్లో వచ్చేసి స్టెరిలిటీ జరుగుతుంది. తర్వాత ఫీమేల్స్ వచ్చేసి ఏం జరుగుతుంది, ఫీమేల్స్లో వచ్చేసి అబార్షన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ విటమిన్ కే వచ్చేసి పిల్లోక్వినైన్ సైంటిఫిక్ నేమ్. ఇది ఎక్కువ ఎందులో దొరుకుతుంది అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఎగ్లో ఎక్కువ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. విటమిన్ కే లోపం వల్ల కలిగే డిసీజ్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్లో ప్రాబ్లమ్స్ అవుతుంది. ఎక్కడైనా విటమిన్ అనేది కే విటమిన్ లోపిస్తే క్లాటింగ్ అనేది జరగదు. ఈ విధంగా జరుగుతుంది. డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్, డిలే అంటే క్లాటింగ్లో బ్లడ్ అనేది క్లాట్ కావడంలో లేట్ అనేది జరుగుతుంది. తర్వాత ఓవర్ బ్లీడింగ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. ఇవి విటమిన్స్ గురించి నా యొక్క